సురక్షితముగా ఉండును. యెహోవా నా బలమైన దుర్గం, ఆయనే దుర్గముగా, ఆయనే ఆశ్రయముగా, ఆయన శరీరం అనేటువంటి సంఘములోనికి మనల్ని ఒక అంగముగా, ఒక అవయముగా చేర్చాడు. ఎందుకంటే ఈరోజు ఆరాధించాలి, ఒక ప్రత్యేకమైన పని కట్టుకొని ఆయా ప్రాంతాల నుండి స్థలంలో ఎందుకు వచ్చి మనం ఆరాధించాలంటే ఆయన రక్షణ వలయములో, ఆయన శరీరం అనే సంఘములో ప్రభు మనల్ని చేరుస్తూ వచ్చాడు. ఇంకొక మాట, కీర్తనల గ్రంథం, పరిశుద్ధ గ్రంథం బైబుల్, దేవుని వాక్యములో నుంచి కీర్తనల గ్రంథం మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతుల్లో నిత్యము సుఖములు కలవు. గట్టి చెప్పండి, నిత్యము సుఖములు కలవు. పరిపూర్ణమైన సుఖవంతమైన జీవితం ఒక యేసు ప్రభులో మాత్రమే సాధ్యం. కనుక ఆనాడు వాళ్ళు అన్నారు, యెహోవా వెలుపలలో నీ వంటి వారెవరు, నీలాంటి దేవుడు ఇంకెవరూ లేరు. ఈ ఉదయకాల సమయంలో కూడా నీవు నేను మనం ఈ అనుభూతిని పొందిన వారముగా ప్రభును మనం ఆరాధన చేద్దాం. ప్రభు మనకు సహాయం చేయను గాక.